ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయలేదు, ఎవరి దగ్గర అసిస్టెంట్ రైటర్గా పనిచేయలేదు. అసలు సినిమా ఇండస్ట్రీకి అంటే కృష్ణానగర్కి కూడా నేను ఎప్పుడూ రాలేదు. సో ఏదైనా తప్పులు ఉంటే నన్ను ముందు క్షమించండి, అది మాత్రం చెప్తున్నాను. నేను ఎవరైనా కొంతమందికి నేను కథ చెప్పినప్పుడు అడిగేవారు, ఎవరి దగ్గర పనిచేసావు, ఎక్కడ పనిచేసావు, స్టోరీ బాగుంది, నువ్వు హ్యాండిల్ చేయగలవా, ఇలాంటివి వచ్చేవి. కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ట్రై చేస్తుండేవాడిని కొంతకాలంగా. ఫస్ట్ టైం నేను సత్య సార్ని కలిసినప్పుడు, సార్ ఇలా ఉంది, నాకు ఇంత వచ్చు, ఇది నేను ఎవరి దగ్గర పనిచేయలేదు సార్, బట్ ఒక 7-8 ఏళ్ళు సినిమాని చదివాను సార్ అని చెప్పాను. సినిమాని చదివాను సార్, కథని చదివాను సార్, సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నాను సార్. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్కి అయితే పని చేయలేదు. దానికి కారణం, నాకు ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో వ్యాపార రీత్యా నేను అందులో బిజీగా ఉండటం వల్ల సినిమా ప్యాషన్ ఉంది, కానీ సర్వైవల్ కోసం అక్కడే ఉండిపోయేవాడిని. ఇంకా అది వద్దు, ఆ లైఫ్ వద్దు అనుకొని సినిమానే నా లైఫ్, సినిమానే కథ చెప్పాలనుకున్నాను. సినిమా కంటా కూడా కథ చెప్పాలి, నాలో ఉన్న నా అభిప్రాయాల్ని, నా ఆలోచనలని జనం దగ్గరికి తీసుకెళ్ళాలంటే, ఒక సోషల్ ఆర్కిటెక్ట్గా మారాలంటే సినిమా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని నమ్మాను. అందులో దేవుడి దయ, నాకు రైటింగ్ స్కిల్ ఉంది, అలాగే డైరెక్షన్ నేర్చుకున్నాను నేను. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. అంటే మీ అభిమానులు అలాగే సత్య చౌదరి లాంటి వాళ్ళు నాకు తోడుగా ఉంటే మరిన్ని కథలు చెప్పడానికి నాకు అవకాశం వస్తుంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, దిశ ఇన్సిడెంట్ జరిగిన రోజు నేను ఒక కాలేజీలో ఉన్నాను, ఒక అకాడమిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు. అంతకుముందు దాని పేరు వేరే, యాక్సిడెంట్ పేరు వేరే, దిశ అనేది తర్వాత మార్చారు. ఈ దిశ జరిగిన తర్వాత నాకు అనిపించింది, ఏంటిది, కొన్ని రోజుల తర్వాత మనందరం మీడియా అందరం కూడా మర్చిపోయాం. అందుకు గుర్తుపెట్టుకోవడానికి ఒక పేరు పెట్టారు, ఏది, దిశ అని. ఆ అమ్మాయి పేరు ప్రియాంక అని మాట్లాడకూడదని చెప్పేసి దిశ అని పేరు పెట్టారు. కొంతకాలం తర్వాత అంటే లాక్డౌన్ వచ్చింది, ఆ తర్వాత ఆర్జీవి గారు సినిమా తీశారు, అయినా మర్చిపోయారు. కానీ ఎవ్వరికి ఇంకో కొంతకాలం తర్వాత ఆ దిశ అనే ఇన్సిడెంట్ గుర్తుండకపోవచ్చు కూడా. నేను చదువుతున్నప్పుడు, నేను కథలు రాయాలనుకున్నప్పుడు, నేను పురాణాలలో చదివినటువంటి ఒక చిన్న కథ చెబుతాను. శివుడు అమ్మవారి మైకంలో ఉండి అమ్మవారితో కొత్తగా బాలా త్రిపుర సుందరిని వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ తన్మయత్వంలోనే మునిగిపోయి ఉన్నాడంట. ఈ లోకాలన్నిటినీ చూడకుండా ఆవిడ చందాలని, ఆవిడ అనుకువని, ఇవన్నిటినీ మనస్మరణ చేసుకుంటూ ఆయన ఒక్కడే అలా ఉండిపోయాడంట. అందరూ వచ్చేసి అదేంటి మహాశివుడు, ఆయన హరుడు, ఆయన అలా తన భార్య ధ్యాసలోనే ఉంటే ఈ ముల్లోకాలని పాలించేది ఎలా, ఈ ముల్లోకాల ఏం జరుగుతుందో చూసేది ఎలా అనుకొని అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారంట, అయ్యా ఏంటి మరి శివుడు, ఆయన ఎప్పుడు ఆ భార్య ఆమె ధ్యాసలోనే ఉంటున్నాడు, మరి ఆయన బయటికి తీసుకురాలన్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని వదిలాడు. అప్పుడు అమ్మవారిని 18 ముక్కలుగా ఆ సుదర్శన చక్రాన్ని నరికేసిందనమాట. అవే 18 శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి మన భారతదేశంలో, అలాగే శ్రీలంకలో, నేపాల్తో కలిపి 18 శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఒక అమ్మవారిని సుదర్శన చక్రం నరికితే 18 శక్తిపీఠాలు కట్టుకున్నామే, ఒక ఆడపిల్లని చెరిచితే ఒక్క గుడి కట్టమా, ఒక్క గుడి గుర్తుండిపోయేలాగా. అంటే అమ్మవారికి 18 శక్తిపీఠాలు కదా, అదే రాశాను నేను లిరిక్లో, నేనట నారిని. అంటే ఆవిడ ఎవరికి సమానం కాదు స్త్రీ అనేది. నేనట నారిని, జన్మట జీవిని, సహజ మనిషిని మరవకురి, మరి మరి పదముల పరిపరి విధముల పిలుపుకు కానట నేను సరి. ఆవిడని ఎవ్వరితో మనం పోల్చకూడదు. అప్పుడు కార్యేషు దాసిని, కరణేషు మంత్రిని, భోజేషు మాతను కానునటే, ఇవేవి నేను కాదు, విద్యకు రూపం నేను కాదు, ధనముకు నెలవును కాదు, అలకకు భామను కాదు, నేను ఎవ్వరిని కాదు. నన్నుగా గుర్తించండి, ఒక స్త్రీని స్త్రీగా గుర్తించండి. నాకు ఏ లిమిటేషన్స్ పెట్టొద్దు. నేను గుణానికి రూపం కాదు, ధనానికి రూపం కాదు, మనం పుట్టిన నేలకి రూపం కాదు, మనం పలికే భాషకు రూపం కాదు.
ఉమెన్ ఇట్ సెల్ఫ్ ఏ ఉమెన్. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇది ఎక్కడో నేను పోడ్కాస్ట్లోనో లేదు ఇంకొక చోట ఒక పుస్తకంలోనో రాస్తే జనం దగ్గరికి వెళ్ళదు. సో దాన్ని నేను సినిమాగా తీయాలనుకున్నాను. నేను ఫస్ట్ ఈ లిరిక్ ఒక ఇంటెన్షన్తో రాశాను, అంటే ఇది నా ఇంటెన్షన్. ఒక రేప్ అండ్ మర్డర్ జరిగిన చోట ఒక గుడి కట్టాలి, అలానే గుర్తుండిపోవాలి ఈ ఇన్సిడెంట్ అనేది. అలా ఉంటే ఇమాజిన్ మన దేశంలో ఎన్ని గుళ్ళు వస్తాయి, ఎన్ని అత్యాచారాలు ఈరోజు జరుగుతున్నారు కదా. సో ఈ ఇంటెన్షన్ని, ఈ థాట్ని, ఈ సోషల్ థాట్ ప్రాసెస్ని నేను జనాల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో అలాగే అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏది తనని సేఫ్ చేస్తుంది, ఏది తనని కాపాడుతుంది, ఎలా తనని తను కాపాడుకోగలదనేది ఈ సినిమా. సో థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. సో నా పోస్టరు, ట్రైలరు, టీజరు, అలాగే నేనంటున్నారని సాంగ్ని చూశారు కదా. మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నా నన్ను జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి మమ్మల్ని అందరినీ, మా టీం అందరినీ ఒకసారి ఇంటరాక్షన్ అయితే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.